భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా లింగాపూర్లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం. కర్నూలులో మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్ గుప్తా. అవును, మా ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు, క్షమించండి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వ్యవసాయ అవగాహన కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పిస్తున్న జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గనియా. మంచిర్యాల జిల్లా మంతపని మండలంలోని శంకర్పల్లి రైతు వేదిక వద్ద వర్షానికి తడిసిన వడ్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 20 లీటర్ల గుడాంబాను స్వాధీనం చేసుకుని 1200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. బెల్లంపల్లి రూరల్ సిఐ హనోక్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించగా 30 బైకులు, 5 ఆటోలు, 4 ట్రాలీల పత్రాలు పరిశీలించారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. తర్వాత ఈ వీడియో పెట్టుకున్నావు, ఈ పడేస్తా అంటే వీడియో అదే ఇది మాత్రం ఉంచు, ఇది ఉంటుంది. నీరు లాగి కట్టేలు సార్, అది ఏం కట్టేలే, అది మీకు వెళ్తారా? అయ్యా అయ్యా తుమ్మ కట్టెలు కదా సార్, అది అది చిన్న చిన్నగా ఉంటాయి కదా. అయ్యో ఇది తుమ్మది చెక్క తుమ్మది ముందు తుమ్మ తెల్ల తుమ్మ ఉంటుంది. దాంట్లో ఏమన్నా టేస్ట్ వస్తుంది? లేదు, దీంట్లోనే ఊరుతుంది, ఊరబెట్టదు. తుమ్మ చెక్క అంటే పటిక బాగాలేదా? తుమ్మకు ఈ తుమ్మ కాస్తారు. దీని మీద ఆ బిందె పెడతారా? ఈ దీని మీద చిన్న బిందె పెడతారు, చిన్నది పెడతారు సార్. చిన్న బిందె పెట్టి దాని మీద వాటర్ వేసి కలుపుతా ఉంటారు కూల్ కావడానికి. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల శివార్లో సాయిని కుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి భార్య సాయిని భారతి, ఆమెతో అక్రమ సంబంధం ఉన్న సురేందర్ ప్రేరణతో మల్లేష్, శ్రీరామ్ కుమార్ కలిసి మద్యం తాగించి సుత్తితో హత్య చేసినట్లు డీసీపీ ఏ భాస్కర్ వెల్లడించారు. అనంతరం ప్రమాదంల చిత్రీకరణ, కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఎల్ఐసి డబ్బుల కోసం 10 లక్షల రూపాయల సుపారీ ఇచ్చినట్లు విచారణలో బయటపడిందన్నారు. 3 నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని, మరింత దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. సాక్షి
అక్కడ ఇక్కడ మన విలేజ్ అప్పులు చేసింది 14 ఫస్ట్ ఇన్సిడెంట్ 25 జనవరి, 25 జూలై ఇస్తారా? ఇచ్చేయండి ఫస్ట్. నలుగురు రాయలేదా స్టాండింగ్? ఇలా చంపింది ఇద్దరు, మొత్తం భార్యనే. అతనికి ఏం తెలియదు. బేసికల్ అతను కొంచెం ముల్కల్ల శివార్లో 22nd అండ్ 23rd ఇంటర్వీనింగ్ నైట్ సాయిని కుమార్ అనే వ్యక్తి యాక్సిడెంట్ నెపంతో మర్డర్ గురి కావడం జరిగింది. అతని హత్యకు సంబంధించిన వివరాలు, నిందితులని ఈరోజు ప్రెస్ ముందు ప్రవేశపెడుతున్నాము. దాంట్లో సాయిని కుమార్ తండ్రి పేరు సత్తయ్య. ఇతను 22nd నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రాత్రి 1 o'clock ప్రాంతంలో 23rd అతను రోడ్డు మీద బైక్ మీద యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉన్నాడని వాళ్ళ కుటుంబ సభ్యులకు అండ్ పోలీసుకు సమాచారం వచ్చింది. ఇమీడియట్లీ నైట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ అతని యొక్క అప్పటికి ప్రాణంతో ఉన్నాడు, అతన్ని కరీంనగర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ క్రైమ్ సీన్ పరిశీలించి ఇన్స్పెక్టర్ రవీందర్ అండ్ ఎస్ఐ కిరణ్ కుమార్ చూసిన తర్వాత ఆ కేసు పట్ల కొద్ది అనుమానాస్పదం ఉండే. దాంతోపాటు అదే సమయంలో ఉదయం 23rd మార్నింగ్ అతను కరీంనగర్ హాస్పిటల్లో అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో చనిపోవడము అని మాకు సమాచారం రావడం జరిగింది. విచారణ చేసి మృతుని యొక్క తల్లి కాంప్లైంట్ ఇచ్చింది. ఆ కాంప్లైంట్ ప్రకారము అండ్ ప్రాథమిక సీన్ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అయిందని ప్రాథమికంగా అవగాహనకు వచ్చి మర్డర్ కేసుగా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ ఆధ్వర్యంలో దాదాపు 4 టీమ్స్, ఒక సీసీటీవీ కెమెరాస్ చెకింగ్ టీమ్స్ అండ్ టెక్నికల్ ఎవిడెన్సెస్ టీమ్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ విలేజ్లో మృతుని విలేజ్లో ఉన్న విషయాల గురించి అండ్ డాక్యుమెంటేషన్ టీమ్స్ 4 టీమ్స్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్స్ ఏంటంటే మృతుడు సాయిని కుమార్, తండ్రి పేరు సత్తయ్య. ఇతను గుడిపేట R&R కాలనీలో ఉంటారు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇతని భార్య పేరు A3 సాయిని భారతి. ఈమెకు ఇతని భార్యకు ప్లస్ A4 లగ్శెట్టి సురేందర్, తండ్రి పేరు రామకృష్ణయ్య. ఇతను కూడా R&R కాలనీ. ఇతని మృతుని యొక్క భార్యకు A4కు అక్రమ సంబంధం ఉంది. వాళ్ళు కంటిన్యూషన్ ఫోన్ మాట్లాడుకోవడం, ఈ విషయం తెలిసి మృతుడు భార్యని మందలించడము, కొట్టడము జరుగుతుంది. అదే సమయంలో A1 రామ్ మల్లేష్ అనే అతను వాళ్ళ ఊరికి చెందిన వాడే, గుడిపేటకు సంబంధించిన అతను. ఈ మృతుడు అతని దగ్గర అంతకుముందు ఒక 60,000 రూపాయలు అప్పు తీసుకోవడము, అప్పు ఇవ్వకపోతే ఇంటికి రావడం కూడా జరుగుతుంది. ఆ సందర్భంలోనే ఈ A3 A4 మృతుడి యొక్క భార్య అండ్ మృతుడి భార్యకున్న అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి వీరు ఒక ప్లాన్ చేసుకొని ఇతను ఇట్లనే నన్ను కొడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, అతన్ని ఎలిమినేట్ చేయడం కోసము ఎవరు సరైన వ్యక్తి ఉన్నారనే క్రమంలో A1 ఇంటికి రావడము, డబ్బుల కోసం అడుగుతుంటే ఈ A3 మృతుడు భార్య మా ఆయనని చంపితే నీకు డబ్బులు ఇస్తా అని ఆమె చెప్పడం జరుగుతుంది. ఆ ప్లానింగ్లో భాగంగానే ఈ A1 మల్లేష్ అండ్ A2 శ్రీరామ్ కుమార్, ఇతను కూడా మేస్త్రి, వీళ్ళిద్దరు మేస్త్రి పని చేస్తారు. మనకు ఒక అతన్ని చంపితే డబ్బులు ఇస్తా అన్నారు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఈ క్రమంలోనే చంపడంతో పాటు 10 లక్షలు ఇస్తా అని, సుఫారీకి ఇస్తా అని భార్య చెప్తుంది. దాంట్లో 2 లక్షలు ఇచ్చిండ్రు. బ్యాంకులో గోల్డ్ కుదబెట్టి తీసుకొచ్చి వీళ్ళకు డబ్బులు ఇచ్చారు. ఇంకా వీళ్ళకు 10 lakhs ఇస్తామని చెప్పడం జరిగింది. ఎట్లా అని అంటే LIC అతన్ని చంపి రోడ్ యాక్సిడెంట్గా చిత్రీకరిస్తే డబ్బులు crores of rupees వస్తాయి, మేము అవి చేసినాము, అందులో కూడా మీకు వాటా ఇస్తామని A1కు A2కు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే 2025 జనవరి నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి వీళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. అప్పటి నుంచి ఇవి LIC గుర్తుని మీద చేయించిన ఫామ్స్ దాదాపు ఈమె
వివిధ మార్గాల ద్వారా ఎల్ఐసి కట్టడానికి కానివ్వండి, ఇవన్నిటితోటి దాదాపు 1.5 crore వరకు నార్మల్ డెత్ వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ అయితే 3 crores వరకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉండేటట్లు చేసినారు. అన్నిటికీ రైడర్ బెనిఫిట్ కోసము చేసినారు. ఈమె ఊళ్ళో కానీ సరౌండింగ్స్లో అండ్ లోన్ యాప్లలో కూడా దాదాపు 15 లక్షల వరకు అప్పులు చేసినది. ఆ అప్పులు చేసి ఇటు డబ్బులు ఇవ్వడము ప్లస్ ఈ ఇన్సూరెన్స్లు కట్టడం ఇవన్నీ చేసినది. ఈ ముఖ్యంగా అక్రమ సంబంధం నుంచి బయటపడము, భర్తని చంపడం ద్వారా అక్రమ సంబంధం నుంచి అతను కొట్టడం బాధపోతుంది. అదే సమయంలో వాళ్ళిద్దరూ A3 A4 హ్యాపీగా ఉండొచ్చు. పైగా మృతుల్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడం తోటి 3 కోట్ల రూపాయలు వస్తాయనే దుర్బుద్ధితోటి చేసినాం. ఈరోజు వీళ్ళని మంచిర్యాలలో అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాం. ఈ కేసులో ఇంకా పూర్తి విచారణ చేయాల్సిన ఉంది. మెయిన్ ఈ ఇన్సూరెన్స్ కి సంబంధించి 2025 జనవరి నుంచి అండ్ జూలైలో చేసినారు, ఆగస్టులో కూడా చేసినారు. ఏజెన్సీ కూడా మృతుడికి సంబంధించి సిగ్నేచర్ ఉందా లేదా అని కూడా డాక్యుమెంట్స్ చూస్తున్నాము. ఆ డబ్బులు ఎవరి అకౌంట్లలో వచ్చినాయి అంటే మృతుడి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినాయా లేకపోతే A4 A3 భార్య అకౌంట్ నుంచా A4 అకౌంట్ నుంచా అనేది కూడా వెరిఫై చేస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఇన్ని ఇన్సూరెన్స్లు చేస్తూ ఉన్నప్పుడు ఒక ఏజెంట్ దగ్గర 3 ఇన్సూరెన్స్లు చేసినారు. హస్బెండ్ ఏమో తాగుబోతు అతను, ఈ చనిపోయిన అతను, కానీ ఇన్ని రకాలుగా చేసిన ఈ విషయంలో కూడా మేము ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళా జ్యుడిషియల్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని శంకర్పల్లి రైతు వేదిక వద్ద నిల్వ ఉంచిన వడ్ల కుప్పలు ఈరోజు కురిసిన వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. చేతికొచ్చిన పంట వర్షానికి నష్టపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. నేర్పుకున్నాడు గట్టిన ముఖ్యమంత్రి గారికి చెప్పు. నమస్కారం. ముఖ్యమంత్రి గారికి నా పేరు లక్ష్మి, రంగపల్లి లక్ష్మి, మాది సారంగపల్లి. మా వడ్లు ఇక్కడ వానకు తడిసిపోతున్నాయి, ఎండకి ఎండిపోతున్నాయి. మేము కష్టపడ్డ ఫలితం అంతా వేస్ట్ అయింది, వృధా అయింది. అసలు గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. అసలు మా వడ్లు వర్షానికి నానిపోతున్నాయి, అసలు లారీలు పంపించట్లేదు మా దగ్గరికి. అసలు మేము ఎట్లా ఇప్పుడు ఇన్ని నెలలు కష్టపడ్డ ఫలితం అంతా వృధా అవుతుంది. మీరు ఎట్లా దయచేసి మా వడ్లను కొనుగోలు చేయడానికి రావాలి, పంపించాలి. మళ్ళీగా అప్పుడు అయ్యో తప్పదు కదా అని పండించింది, ఇప్పుడు ఈ బాధ కాబట్టి మేము పంట పండించినాం, పైసా వస్తుందని పంట పండించినాం, కట్టం చేసినాం. మరి మా బతికేంది? మేము ఇట్లనే చేసుకుంటుందా ఎప్పటికీ? కోసి 11 రోజులు అవుతుంది. 11 రోజుల పండు ఇంకా అట్లా ఆరకనే ఉన్నాయా? ఒక లారీ అత్తులు లేదు, ఒక బత్తాలు కూడా చక్కగా అత్తలేవు. బత్తాలు అత్తలేవు అని లారీలు అత్తలేవు, లారీలు అత్తలేవు అని బత్తాలు అత్తలేవు. మేము ఇట్లా రైతు అంటే మేము ఇంత చులకన కనబడుతున్నామా? అప్పుడేమో కావాలంటారు, ఇప్పుడేమో మేము ఇంత చులకన కనబడుతున్నాము. మా బతుకేంటిది?
మేము వాటికి 11 రోజులు అవుతుంది పోసి. హైదరాబాద్లో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో నిర్వహించిన వినూత్న నిరసన చర్చాంశనీయమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రధాని మెలోనీకి మెలోడీ చాక్లెట్లు ఇచ్చిన ఘటన ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిందని పేర్కొంటూ అదే తరహాలో పెట్రోల్ బంకుల వద్ద మెలోడీ చాక్లెట్లు పంచారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలపై వ్యంగ్యంగా నిరసన తెలుపుతూ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత కనీసం నోరు తీపిగా అయినా ఉండాలి అంటూ నిరసనకారులు వ్యాఖ్యానించారు. అక్కడేమో ఫారెన్ లో మెలోడీకి పోయి మెలోడీ చాక్లెట్ ఇస్తాడు, మనకేమో ఇక్కడ పెట్రోల్ రేట్లు పెంచుతాడు. ఇటలీలో ఏమో మెలోడీకి మెలోడీ ఇస్తాడు, మనకేమో ఇక్కడ పెట్రోల్ రేట్లు పెంచుతాడు. Prime Minister Modi brought us a gift. ఏఐటీయూసీపై సోషల్ మీడియాలో వస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మి మోసపోకండని మడ్డి ఎల్లాగౌడ్ విజ్ఞప్తి చేశారు. RG1 ఏరియాలోని సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వివిధ యూనియన్లకు చెందిన ఆకుల లక్ష్మణ్, కొప్పుల రాజు, బాలాజీ, రాజశేఖర్లు మంగళవారం రాత్రి భాస్కర్ భవన్లో ఏఐటీయూసీలో చేరారు. వారికి ఏఐటీయూసీ ఉప కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ యూనియన్ కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎల్లాగౌడ్ ఏఐటీయూసీ RG1 కార్యదర్శి రంగు శ్రీను మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రెసిడెన్షియల్ కమిటీ సభ్యులు బిట్టి వెంకటేశ్వర్లు, సివిల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ పిట్ సెక్రటరీ అటికేటి రాజు, నాయకులు ఆకునూరి శంకరయ్య, బీఆర్కే రెడ్డి, గాండ్ల రాజయ్య, తిరుపతి, రంజిత్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్ యూనియన్లో చేరడం జరుగుతుంది. మరి వారికి స్వాగతం తెలుపుతూ మనకి మన యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పెద్దలు గౌరవనీయులు మడ్డెలన్న గారు వారికి నడవ కప్పి స్వాగతం తెలపాలని చెప్పేసి తాను సందర్భంగా తెలియజేస్తూ రాజు, బాలాజీ, సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి లక్ష్మణ్, రాజు, బాలాజీ, రాజశేఖరు ఇంకా చాలామంది చేరడానికి మాకు చెప్పడం జరుగుతుంది. ఇలా చాలామంది కూడా ఇలా ఏఐటీసీ లేకపోతే మన హక్కులు లేవు, ఏఐటీసీ లేకపోతే మన సంస్థ లేదు అనే విధంగా ఈరోజు కార్మిక వర్గం అంతా ఆలోచన చేస్తుంది. ప్రతి ఒక్క యూనియన్ లీడర్లు కూడా ఇలా దడ్డిదన్న మీ యూనియన్ చేయబట్టే ఈరోజు సంస్థ ఉన్నదని చెప్పి చాలామంది కూడా మాకు చెప్పడం, పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు తెలపడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఏఐటీసీలో చేరడానికి వస్తున్నారు. వారు వన్ సైడ్ అయిపోతుంది. RG1లో ఖచ్చితంగా సింగరేణి వ్యాప్తంగా కూడా వన్ సైడ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ యూనియన్ వాళ్ళ పరిస్థితులు చూస్తున్నారు. బౌరూపుల మాటలు, బద్మాషి మాటలు, హెచ్చుల సంఘం పొడోగడు వాడోడు ఈడోడు బౌరూపుల మాటలు మాట్లాడి కార్మికులను అయోమయంలో నెడుతున్న సందర్భంలో కార్మికులందరూ కూడా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. పోరాటం చేద్దాం, సింగరేణి సంస్థను కాపాడుకుందాం, మన హక్కుల కోసం ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వివిధ యూనియన్ చెందిన సభ్యులు, నాయకులు ఏఐటీసీ యూనియన్, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ చేస్తున్న పోరాటాలు కానీ, చేస్తున్న కార్మిక హక్కులు కానీ, సాధిస్తున్న అటువంటివి కానీ దానికి వాళ్ళు ఆకర్షితులై ఇవాళ మన యూనియన్లోకి వచ్చినందుకు వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏఐటీసీ వాడు ఆకుల లక్ష్మణ్, కొప్పుల రాజు, బాలాజీ, రాజశేఖర్ వీళ్ళకు సాధారణంగా ఏఐటీసీ కుటుంబంలోకి మా RG1 కమిటీ తరఫున మీకు ఆహ్వానిస్తున్నాం. మీరు ఇందులో మరిన్ని పదవులు అనుభవించి ఈ యూనియన్కు మీ సహాయ సహకారం అందించి
ఈ యూనియన్ ఇంకా బలోపేతానికి మీకు చెందిన ఎవరైతే ఇంకా ఉన్నా కానీ సోదరులను కూడా తీసుకొచ్చి మన యూనియన్ను చేంజ్ చేయించి మన యూనియన్ అంటే ఇది పోరాటాల గుర్తుగట్ట యూనియన్, కార్మికుల కోసమే పుట్టిన యూనియన్ మనది. సింగరేణి చరిత్రలోనే ఏఐటీసీ అంటే ఒక బ్రాండ్ ఉంది. కాబట్టి మీరందరూ వీటిలో వచ్చినందుకు స్వాగతం పలుకుతూ అనేక పోరాటాలు చేస్తున్న కార్మికుల హక్కుల కోసం ఆర్మిషన్లు ఎంతోమంది అమరులైనటువంటి ఈ యూనియన్లో మీరు వచ్చినందుకు సాధారణంగా ఆహ్వానిస్తూ ఇంట్లో ఇంకా మందిని చేర్పియాలని సీను మన డాక్టర్ సీన్ ఆధ్వర్యంలో చేరినందుకు, అలాగే గుట్టు వెంకటేశ్వర్లు, శంకరన్న, మన సీను వీళ్ళందరూ కలిసికట్టుగా రాజు వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఇంకా యూనియన్ బలోపేతం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా యూనియన్ చేసే పోరాటాలు కాదు, కార్మికుల కోసం ఇంకా మన హక్కులు ముందున్నాయి. వాటిని సాధించిన తర్వాత ఇంకా అనేక మందిని మనం ఏం చేసుకొని మన యూనియన్ బలోపేతం చేసుకున్నాం. ఎప్పటికీ సింగరేణి ఉన్నంత వరకు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కార్మికుల కోసం ఉంటుందని తెలియజేస్తూ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాను. సివిల్ డిపార్ట్మెంటులో పనిచేస్తున్నటువంటి లక్ష్మణ్, రాజు, బాలాజీ, రాజశేఖరు, వీరేం కర్మ ఇంకా చాలామంది చేరడానికి మాకు చెప్పడం జరుగుతుంది. సింగరేణి వ్యాప్తంగా కూడా ఈరోజు ఏఐటీసీ చేస్తున్నటువంటి పోరాట తెలుసు వారందరికీ. ఎందుకంటే ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ సింగరేణిలో కానీ తల్లి సంఘంగా ఉంది. వివిధ యూనియన్లో ఉన్న నాయకులందరూ కూడా ఏఐటీసీలో పుట్టినటువంటి వాళ్ళే, ఏఐటీసీని పోరాటం చేసిన వాళ్ళే. కాబట్టి ఈ రోజున ఈ పరిస్థితులలో ఏఐటీసీ ఒకటే కార్మిక వర్గ పక్షపాతిగా పోరాటం చేస్తున్నటువంటి పార్టీ. ఇలా చాలామంది కూడా ఇలా ఏఐటీసీ లేకపోతే మన హక్కులు లేవు, ఏఐటీసీ లేకపోతే మన సంస్థ లేదు అనే విధంగా ఈరోజు కార్మిక వర్గం అంతా ఆలోచన చేస్తుంది. ప్రతి ఒక్క యూనియన్ లీడర్లు కూడా ఇలా దట్టిదన్న మీ యూనియన్ చేయబట్టే ఈరోజు సంస్థ ఉన్నదని చెప్పి చాలామంది కూడా మాకు చెప్పడం, పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు తెలపడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఏఐటీసీలో చేరడానికి వస్తున్నారు. వారు వన్ సైడ్ అయిపోతుంది. RG1లో ఖచ్చితంగా సింగరేణి వ్యాప్తంగా కూడా వన్ సైడ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ యూనియన్ వాళ్ళ పరిస్థితులు చూస్తున్నారు. బహురూపుల మాటలు, బద్మాషి మాటలు, హెచ్చుల సంఘపోడు ఒకడు, వాడోడు ఈడోడు బహురూపుల మాటలు మాట్లాడి కార్మికులను అయోమయంలో నెడుతున్న సందర్భంలో కార్మికులందరూ కూడా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అందరికి విషయాలు తెలిసిపోతున్నాయి. కాబట్టి అందరూ కూడా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. పోరాటం చేద్దాం, సింగరేణి సంస్థను కాపాడుకుందాం, మన హక్కుల కోసం ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు వీళ్ళు చేరిన అందరికీ కూడా పేరు పేరున ఏఐటీసీ తరఫున విప్లవాన్ని తెలియజేస్తూ ముగిస్తాం. హైదరాబాద్ కోంపల్లి జయబేరి కాలనీలో ఓ మహిళపై దుండగుడు దారుణంగా దాడి చేసి చైన్ స్నాచింగ్కు యత్నించాడు. ఆయిల్ షాప్ నిర్వహిస్తున్న యజమానురాలపై దాడి చేసిన నిందితుడు గొలుసు లాక్కేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. బాధిత మహిళ కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని నిందితుడిని పట్టుకొని చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మనిషి అన్నట్టు కనిపించలేదు. ఒక టీ షర్ట్ ఉంది, చైన్ కరెంట్ పేక్ తగిలింది ఆవిడకి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.